హలో ఎవ్రీవన్ 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోని పార్ట్ టైమ్గా వర్క్ చేస్తూ మీ ఓన్ బిజినెస్ లైసెన్స్ రిజిస్ట్రీ ఏజెన్సీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో లైసెన్స్ రాస్తా అనే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఇప్పుడు వాళ్ళ కంపెనీలో కొత్త ఏజెంట్స్ని జాయిన్ చేసుకుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇప్పటికే ఉన్న ఏజెంట్స్ మంత్లీ ఒక 30,000 రూపీస్ నుండి 50,000 రూపీస్ వరకు ఎర్న్ చేస్తున్నారు అని కంపెనీ ఓనర్ నాగేంద్ర గారు చెప్తున్నారు. సో మీలో ఎవరైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళని కలిసి బిజినెస్ మోడల్ అంతా కూడా తెలుసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే మాత్రమే జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు కంపెనీ ఓనర్ నాగేంద్ర గారు మిగతా డీటెయిల్స్ చెప్తారు. హలో సార్. హలో. సో మనం ఇప్పటికే చాలా వీడియోస్ చేసినాం ఛానల్లో. ఇప్పుడు మీరు లైసెన్స్ రాస్తాలో ఇంకా వేరే ఫ్రాంచైజీ ఆప్షన్స్ ఉన్నాయి, ఏజెన్సీ ఆప్షన్స్ ఉన్నాయని అన్నారు కదా. సో ఒక్కసారి వాటి గురించి డీటెయిల్స్ చెప్తారా? దానికంటే ముందు మీ బిజినెస్ గురించి ఒకసారి 1 minute చెప్పేస్తారా? హలో అండి, మా కంపెనీ పేరు వచ్చి లైసెన్స్ రాస్తా. మనము కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి బిజినెస్ రిజిస్ట్రేషన్స్, లైసెన్సు, సో ఏ బిజినెస్కి ఏ లైసెన్స్ తీసుకోవాలి, సో దానికి సంబంధించిన గైడ్నెస్ ఇచ్చి ఆ బిజినెస్కి సూటబుల్ రిజిస్ట్రేషన్ మనం చేస్తున్నాము. సో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇట్లా 4 స్టేట్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో మనం ఆల్ ఓవర్ ఇండియా కొన్ని లైసెన్స్లు అయితే మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ఇప్పుడు మనం ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ మనం స్టార్ట్ చేయబట్టి మనకి 10 years అవుతుంది. సో దీని సందర్భంగా మనము బిజినెస్ ఫ్రాంచైజీతో పాటు బిజినెస్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏజెన్సీకి ఈ ఫ్రాంచైజీకి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి ఆ ఏజెన్సీ వాళ్ళు తీసుకోవడం వల్ల అంటే మా లైసెన్స్ రాస్తా నుంచి ఏజెన్సీ తీసుకోవడం వల్ల వాళ్ళు పొందగలిగే బెనిఫిట్స్, నెక్స్ట్ వచ్చేసి మరియు ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో సార్, ఫ్రాంచైజీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, కానీ ఏజెన్సీ అంటున్నారు కదా, ఏజెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని చెప్తారా? ఫస్ట్ మీకు ఫ్రాంచైజ్ గురించి సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఫ్రాంచైజ్ అంటే వాళ్ళు ఫ్రాంచైజ్ కాస్ట్ తీసుకుంటారు. సో దానికి సంబంధించిన అనేసి వాళ్ళు ఎక్విప్మెంట్ కానీ వాళ్ళని ఇస్తూ ఉంటారు. సో దాని తర్వాత వాళ్ళకి ఎన్ని చేసుకుంటారు, సో అది సెకండ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి దాని కాస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ కానీ వాళ్ళని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన బిజినెస్కి వచ్చేసి మనం ఏజెన్సీ ఇవ్వడం జరుగుతుంది. ఏజెన్సీ అంటే ఏంటంటే ఒక కస్టమరు మనం ఇప్పుడు 10 years నుంచి బిజినెస్ లైసెన్స్ మనం చేస్తున్నాం. సో ఎవరైనా కస్టమర్కి ఒక తెలిసిన వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళ పక్కింటి వాళ్ళకి కానీ, నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ చేసేవాళ్ళు అంటే ఒక షాప్ టు షాప్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి, సో వాళ్ళు ఏజెన్సీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫైల్ బేస్ కూడా కమిషన్ ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళు ఎర్న్ కావచ్చు. సో సార్, వాళ్ళు ఏజెన్సీ తీసుకోవడం వల్ల వాళ్ళు మినిమం అప్రాక్సిమేట్గా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు మంత్లీ? మన దగ్గర నుంచి ఏజెన్సీ ఎవరైతే లైసెన్స్ రాస్తా ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు మంత్లీ మినిమం 25,000 నుంచి 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మరియు వాళ్ళు పార్ట్ టైంలోనే ఈ అమౌంట్ అనేది వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సో వాళ్ళకి ఏదైనా ఆఫీస్ రిక్వైర్మెంట్ ఉంటుందా, అవసరం ఉంటుందా ఆఫీస్ సెటప్? వాళ్ళకి వచ్చేసి ఆఫీస్ వాళ్ళకు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఇంట్లో నుంచి కూడా మనం ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కెటింగ్ బేస్, అంటే మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేసుకోను, లేదంటే మార్కెటింగ్ షాప్ టు షాప్ చేసుకునే వాళ్ళు, అంటే హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఈ బిజినెస్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, అంటే ఇది హార్డ్ వర్క్ అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సార్ అంటే ఏముండదు. సో షాప్ టు షాప్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లీడ్స్ జనరేషన్ చేసుకోవాలి, అంటే తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర కానీ దగ్గర నెంబర్స్ తీసుకోవాలి, ఫాలోఅప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కెటింగ్ చేసుకోవాలి. సో దీని ద్వారా లీడ్స్ అనేది వస్తాయి. లీడ్స్ వచ్చిన తర్వాత మనకు ఫార్వర్డ్ చేస్తే ఫైల్కి ఇంత అనేది కమిషన్ ఉంటుంది. సో ఫైల్ ఎట్లయితే కమిషన్ ఉంటుందో దాంతోపాటు ఇన్ని ఫైల్స్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్క ఫైల్కి ఒక 100 పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. సో కమిషన్తో పాటు ఈ పాయింట్స్ని బట్టి కూడా వాళ్ళకి గిఫ్ట్స్ ఉన్నాయి. గిఫ్ట్స్ అంటే మనకి ఒకరికి మనం కెమెరా గిఫ్ట్ ఉంది, ఒకరికి వచ్చి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఉంది, ఒకడేమో ఫర్నిచర్ గిఫ్ట్ ఉంది, ఫర్నిచర్ అంటే ఆఫీస్ ఫర్నిచర్ గిఫ్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టీవీ గిఫ్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్, ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పటివరకు మనం చూసినా ఇక్కడ మనం చూడలేదు, మన దాంట్లో గోల్డ్ కూడా గిఫ్ట్ ఉంది. గోల్డ్ 3 తులా గోల్డ్ గిఫ్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒకళ్ళకి వచ్చేసి బైక్ గిఫ్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంకా చాలా చేసినందుకు మనకి ఫ్రాంచైజ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రాంచైజ్ సెటప్తో పాటు ఆఫీస్ సెటప్. నెక్స్ట్ వాళ్ళకి ఒక స్థాయికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి వాళ్ళ అచీవ్మెంట్స్ అనేది ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళ పాయింట్స్ అనేది ఒకవేళ ఇప్పుడు 2,000 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ 2,000 ఒక గిఫ్ట్ ఉందనుకోండి, ఆ గిఫ్ట్ తీసుకోవచ్చు వాళ్ళు. లేదు సార్ మాకు పెద్ద గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆ పాయింట్స్ మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకుని వెయిట్ చేసి కూడా పెద్ద గిఫ్ట్కి మనం తీసుకోవచ్చు. సో దీనికి టైం పీరియడ్ అనేది ఏముండదు. సో వాళ్ళ కమిషన్ అనేది కమిషన్కి ఇన్సెంటివ్స్కి సంబంధం లేదు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆఫీస్కి వస్తే పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది. సో సార్, దీనికి ఇప్పుడు ఏమైనా ఫీజు ఏమైనా పే చేసేది ఉంటుందా, లేకపోతే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 2 lakhs, 3 lakhs, 5 lakhs, 50,000
10 lakhs ఇట్లా చాలా ఒక్కొక్క బిజినెస్ బట్టి ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు. సో మనం కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు, మనం కూడా గ్యారంటీ ఇవ్వం. కాకపోతే ఏంటంటే మనం 10 years నుంచి ఈ బిజినెస్లో ఉన్నాం, మనం ఉన్న బిజినెస్నే మనం ఫ్రాంచైజీ ఇస్తున్నాం కాబట్టి సో మన దీంట్లో అయితే ఏమీ ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకోవట్లేదు. సో మన గుడ్ విల్ అమౌంట్ ఏదైతే మనకు బిజినెస్ కస్టమర్ ఎప్పటి నుంచి ఉన్నాం, మా బ్రాండ్ మనం క్రియేట్ చేసినాం. సో కస్టమర్ మనం ట్రైనింగ్ ఇస్తాం, కస్టమర్ లీడ్స్ ఎట్లా క్లోజ్ చేసుకోవాలనో సో ఎట్లా ఎన్ని వాళ్ళు మనం ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనం 25,000 ఎవరికైతే ఏజెన్సీ తీసుకుంటున్నారో 25,000 మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా కానీ వీళ్ళు ఎవరికైనా రిఫరెన్స్ ఇస్తే వాళ్ళకి 5,000 కమిషన్ ఇస్తున్నాం. మళ్ళీ 5,000 కమిషన్ ఎవరికి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఏజెంట్ జాయిన్ అవుతారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళను రిఫర్ చేస్తారు, వాళ్ళకి మళ్ళీ 5,000 మనం రిఫరెన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి 5,000 కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళు ఒకవేళ రిఫరెన్స్ ఇచ్చారు, వీళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు, రిఫరెన్స్ చేసిన వ్యక్తి ఒకవేళ కమిషన్ బేస్డ్ తోటి వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆయన టోటల్ ఎంతైతే ఆయన ఎర్న్ అవుతాడో అంటే కమిషన్ ఎంతైతే ఆయన ఎర్న్ అవుతాడో ఆ కమిషన్ 2% నాకు వస్తుంది. మళ్ళీ మంత్లీ 2% నాకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఇన్సెంటివ్స్కి సంబంధం లేదు, ఓన్లీ కమిషన్ వాళ్ళు ఎంతైతే మంత్లీ ఉంటుందో వాళ్ళు 2% మంత్లీ వాళ్ళకి సపరేట్ వస్తుంది. సో మీరు రిఫర్ చేసి కూడా ఎన్ని కావచ్చు, లేదంటే వర్క్ చేసి కూడా మీరు ఎన్ని కావచ్చు దీంట్లో. సో సార్ బేసిక్గా వీళ్ళు మీ దగ్గర ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు లీడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? లీడ్స్ వచ్చేసి మనము ఆన్లైన్, ఆఫ్లైన్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా 3 రకాలు మనకు తెలుసు. మార్కెటింగ్ ద్వారానే మనకి లీడ్స్ అని జనరేట్ అవుతాయి. సో ఇంట్లో కూర్చున్నంత మాత్రాన మనకు వర్క్ అవుతుంది అంటే ఎవరికి కాదు. సో మనం దాని తగ్గట్టు ఆన్లైన్లో నువ్వు మార్కెట్ చేసుకుంటావా, ఆఫ్లైన్లో చేసుకుంటావా, లేదు షాప్ టు షాప్ జరుగుతుంది, అది నీ ఇష్టం. సో కష్టపడి మనం ఎన్ని చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రము ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎందుకంటే నేను 10 years నుంచి చేస్తున్నాను. సో నేను లాస్ అయితే నేను చేయలేను కదా, 10 years నుంచి నేను కంపెనీని మెయింటైన్ చేయలేను కదా. సో నేను 10 years నుంచి నేను చేస్తున్నా అంటే సో అది గ్రోత్ అవుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు మనకు వచ్చేసి 4 స్టేట్లో బ్రాంచ్ ఉంది. ఇది మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాన్షన్ కోసమే ఈ ఏజెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సార్ ఈ బిజినెస్లో ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? అంటే వాళ్ళు లీడ్స్ ఎట్లా జనరేట్ చేసుకోవచ్చా ఈజీగా? ఇప్పుడు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు మరి బిజినెస్? అంటే ఎవరైతే మన దగ్గర ఏజెన్సీ జాయిన్ అవుతారో వాళ్ళకి 3 days ట్రైనింగ్ ఉంటుంది. సో కొంచెం కొందరేమో ఆఫీస్కి వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేదంటే జూమ్ కాల్ ద్వారా అటెండ్ అయ్యి కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎన్ని చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి డౌట్స్ కానీ ఏమైనా ఒకవేళ కస్టమర్తో ఇట్లా మాట్లాడాలి, సో ఇంటరాక్ట్ ఇట్లా కావాలి, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సో ఈ 3 days వాళ్ళు కవర్ చేస్తారు. ఇన్ కేసు ఒకవేళ అయినా కానీ పర్ఫెక్ట్ కాకపోతే ఏజెంట్ మా టీం ఉంటుంది, టెక్నికల్ టీము. నెక్స్ట్ వచ్చేసి టెలికాలింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. ఆ టీం వాళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక లీడ్ మీరు జనరేట్ చేసిన తర్వాత దాని ఫాలోఅప్ కానీ దాని క్లోజింగ్ కానీ వాళ్ళు చూసుకుంటారు. మీకు వర్క్ టెన్షన్ కూడా ఏముండదు, ఎందుకంటే మీరు ఒక లీడ్ జనరేషన్ తర్వాత ఫాలోఅప్ కానీ ఇవన్నీ మొత్తం మనమే చేయడం జరుగుతుంది. సో మీకు మానిటరింగ్ అని వచ్చేసి ఒక వెబ్సైట్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో లీడ్ జనరేషన్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీకు డైలీ రిపోర్ట్ అనేది మీరు ఆన్లైన్లో ఎన్ని లీడ్స్ వచ్చినాయో అని మాట్లాడుకొని ఫాలోఅప్ చేసుకొని డైలీ రిపోర్ట్ అనేది మీరు ఆ యాప్లో మీరు చూసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మీ దగ్గర ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఏమన్నా రెన్యువల్ ఫీజ్ అయినా కట్టాలా? ఒక 1 year తర్వాత 2 years తర్వాత అట్లాంటిది ఏమైనా ఉందా? మనకి ఇది వచ్చేసి ఎవరైతే ఏజెన్సీ తీసుకుంటారో 5 years వ్యాలిడిటీ ఉంటుంది. 5 years తర్వాత మళ్ళీ ఏజెన్సీ తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే వేరే వాళ్ళకి ఇద్దామంటే కూడా మనం సేమ్ అమౌంట్ పే చేయాలి. ఇదని మనకు చెప్పకుండా మన వేరే దగ్గర నుంచి ఏజెన్సీ నుంచి బయటకు వెళ్ళడానికి ఉండదు. సో ప్రాపర్గా ఇది ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందో ఏజెన్సీ అగ్రిమెంట్ కూడా అలానే ఉంటుంది. సార్ ఇప్పుడు మీతో టైఅప్ అయ్యి ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు? అయితే యాక్చువల్లీ మనం 10 years నుంచి ఉన్నాం. సో ఏజెంట్స్ ఇప్పటివరకు మనకి ఒక్కొక్క స్టేట్కి ఒక 40 members దాకా ఉన్నారు. సో 150 160 ఉంటారు. కొంతమంది తగ్గుతుంటారు, కొంతమంది వాళ్ళ జాబ్ వస్తుంటుంది, కొంతమంది ఏంటంటే ఖాళీ టైంలో చేసుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళు వేరే వర్క్ చేసుకుంటూ ఈ వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఏజెంట్స్ అనేది మనం పెంచుకుంటూ పోయినాం. సో ఇంత మనం పెట్టుకోలేము. ఇప్పుడు ప్రాపర్గా మనకి 100 ఏజెంట్లు అయితే ఉన్నారు. 100 ఏజెంట్స్లో మనకు ఇంతవరకు మనము ఈ ఏజెన్సీ కాన్సెప్ట్ అనేది మనకి ఇవ్వలేదు. అంటే 25,000 మనకు లేకుండానే వాళ్ళు మన ఏజెంట్ జాయిన్ అయిపోయినారు. సో అది అప్పుడు మనకు గుడ్ విల్ అనేది ఏం లేకుంటుండే, స్టార్ట్అప్లో కాబట్టి ఫ్రీ ఇచ్చినాం. ఇప్పుడు మాత్రం మనకి ఫీజు అనేది పెట్టినాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ లేవు. ఎవరైతే మన ఇంతకుముందు వాళ్ళకి ఇన్సెంటివ్స్ లేవు, వాళ్ళకి ఒక కమిషన్ లాగానే ఇస్తుండే. ఇప్పుడు ఏజెంట్లకు ఏం చేస్తున్నాం అంటే కమిషన్ ఇస్తున్నాము ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం. కొత్తగా జాయిన్ వాళ్ళకి కమిషన్ ప్లస్ ఏజెంట్ వస్తుంది. ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ కమిషన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ వాళ్ళకి ఓన్లీ ఏజెంట్, వాళ్ళ ఓల్డ్ కోడ్ కాబట్టి వాళ్ళకి ఓన్లీ మనం కమిషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా కమిషన్స్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం. సో ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా ఇది బెనిఫిట్గా ఉంటుంది. ఎవరైతే కష్టపడి వర్క్ చేసుకోవాలి, సో మనం ఎర్న్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇది బెనిఫిట్గా ఉంటుంది. సో సార్ ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి మీతో టైఅప్ అవ్వాలి అని ఉంటే, ఏజెన్సీ వాళ్ళు ఒక ఏరియాలో తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మిమ్మల్ని వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మనకి వాళ్ళు ఆఫీస్కి రావచ్చు. మన మెయిన్ ఆఫీస్ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉంది ఆఫీసు. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్లో ఉంది, బెంగళూరు, చెన్నైలో ఉంది. ఈ 3 ఆఫీసులు వచ్చేసి వర్చువల్ ఆఫీసెస్. సో అక్కడ ఏమైతుంటే ఓన్లీ కస్టమర్ పికప్ పాయింట్ మాత్రమే, డాక్యుమెంట్ పికప్ పాయింట్ అండ్ డెలివరీ పాయింట్ మాత్రమే ఉంటుంది అక్కడ. నేను మెయిన్గా ఉండేది వచ్చేసి హైదరాబాద్,
ఇక్కడ ఉంటాను నేను. సో నన్ను మీట్ అవ్వాలంటే ఎవరైనా కానీ ఆఫీస్కి రావచ్చు, లేదంటే జూమ్ కాల్లో అటెండ్ అవ్వచ్చు. మీకు పూర్తి వివరాలు అనేది మొత్తం జూమ్ కాల్లో కానీ డైరెక్ట్ వస్తే డైరెక్ట్ నేను ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఆఫీస్కి వచ్చేది ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ లైసెన్స్ రాస్ ఏజెన్సీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.